నమస్తే అండి. ముందుగా మీడియా మిత్రులకి ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కూరపాటి నాగరాజు గారు అధ్యక్షతన 10 నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్సీపీ పార్టీ అనేది ఎన్డీఏ మహాకూటమిలో భాగంగా ఉన్నటువంటి పార్టీ. దీనికి జాతీయ అధ్యక్షులుగా అంతకుముందు అజిత్ దాదా పవర్ గారు ఉండేది. వారు విమాన ప్రమాదంలో చనిపోయిన తర్వాత వారి భార్య గారైనటువంటి సునిత్రా పవర్ గారు వారు నేషనల్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. వారు ఇప్పుడు ప్రజెంట్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు. నా పేరు మద్దిశెట్టి శామ్యూలు. ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, గోవా రాష్ట్రాల ఇన్ఛార్జిగా మరియు జాతీయ కార్యవర్గ సభ్యునిగా బాధ్యతల్లో కొనసాగుతున్నాను. ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రజా సమస్యల మీద ఎన్సీపీ పార్టీ ఎన్వైసీ ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గాల ఇన్ఛార్జీల్ని, మండల అధ్యక్షుల్ని నియమిస్తూ ప్రజా సమస్యల మీద అధికారులను కలుస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సమన్వయం పాటిస్తూ సమాచారం ఇస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చురుకుగా పాల్గొనాలని ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే రానున్నటువంటి నెలలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఒక పెద్ద ఎత్తున ఒక సభను ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఎన్సీపీ పార్టీ కేవలం ప్రజా సమస్యల మీద పనిచేస్తూ ముఖ్యంగా యువత, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువత చెడు మార్గంలో నడవకుండా, అంటే చెడు మార్గం అంటే ఎక్కువగా ఈ డ్రగ్స్, గంజాయి తాగుడు బానిసలైపోయి తల్లిదండ్రులకి చాలా ఇబ్బందిగా మారుతున్నటువంటి తరుణంలో యువతను మంచి మార్గంలో నడిపిస్తూ పార్టీని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లోని ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమిలోని ప్రజా సమస్యల మీద పనిచేయాలని పిలుపునిస్తూ, అదే క్రమంలో ఏ రకంగా అయితే తమిళనాడు రాష్ట్రంలో విజయ దళపతి ఏ రకంగా అయితే చేశాడో, సొంతంగా పోరాటం చేసి అనుకున్న విజయాన్ని ఏ రకంగా అయితే సాధించాడో ఆ విజయాన్ని మేము అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున తెలంగాణతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో కూడా ఎన్సీపీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజల్ని చైతన్యపరుస్తూ రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శాంతియుతంగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లోని నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 10 నియోజకవర్గాల నుంచి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, మండలాధ్యక్షులు, మహిళా సోదరీమణులు పాల్గొన్నారు. వారందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కేవలం పార్టీ డెవలప్మెంటు, పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల మీదే దృష్టి పెట్టాలని ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అందరికీ నమస్తే.